హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం వన్ ప్లస్ నాట్ 5 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇది మనకు అఫీషియల్ లాంచ్ డేట్ అయితే నెక్స్ట్ మంత్ 8th చెప్తున్నారు. జూలై 8th అనుకోవచ్చు అనమాట. మనకి ఈ మొబైల్ మెయిన్ హైలైట్ ఏమంటే ఇది BGMI 144 FPS అయితే హ్యాండిల్ చేయగలదు. యాక్చువల్ మనకి వన్ ప్లస్ లో గేమింగ్ మీద పెద్దగా ఫోకస్ చేయరు. బట్ ఈసారి ఈ మొబైల్ మనకి గేమింగ్ మీద చాలా ఫోకస్ చేశారు అనమాట. వన్ ప్లస్ నాట్ 4 కి ఇది సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫైనల్ గా ఈ మొబైల్ వర్తా కాదనేది మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే మనకి వన్ ప్లస్ లో చాలా ఇష్యూస్ అయితే మనం చూస్తుంటాం. మెయిన్ గా డిస్ప్లే ఇష్యూ చూస్తుంటాం అనమాట. గ్రీన్ లైన్ ఇష్యూ ఇలాంటి చూస్తున్నాం. బట్ దానికోసం వీళ్ళు ఈసారి లైఫ్ టైం వారంటీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూల్ స్టేటస్ స్పీకర్స్ మీద రాబోతుంది. ఈ ఎన్డిసిపై ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అలాగే ఇది IP65 వాటర్ సపోర్ట్ ఉంది అనమాట. ఫుల్లీ వాటర్ ని కాదు, చిన్న చిన్న డ్రాప్స్ కి అలాగే స్ప్లాష్ రేషన్ కి సపోర్ట్ చేయగలదు. మనకి IR బ్లాస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. థిక్నెస్ అనుకుందాం. ఇది 8.1 mm థిక్నెస్ ఉంటది. అలాగే 211 grams అయితే వెయిట్ ఉంటది అనమాట. వెయిట్ కొంచెం ఎక్కువ అనుకోవచ్చు, ఎందుకంటే మనకి వన్ ప్లస్ తెలిసిందే కదా, వెయిట్ కొంచెం హెవీగా ఉంటాయి అనమాట. ఇక మనకి డిస్ప్లే ఛానల్ చూసినట్టయితే ఇది 6.83 ఇంచ్ OLED డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది యాక్చువల్ గా. అలాగే 120 అయితే రిఫ్రెష్ పెట్టారు అని చెప్పొచ్చు. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. H.10+ సపోర్ట్ ఉంది. 2000 నీట్స్ అయితే ప్రీ బ్రైట్నెస్ పెట్టారు. ఇది కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే మనకి నాట్ 4 లో కూడా 2000 నీట్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేశారు అనుకుంటుంది. ఇది నా ఎస్టిమేషన్. 2000 నీట్స్ అన్నా కూడా కొంచెం బెటర్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. అలాగే 1.5K రెజల్యూషన్ ఉంది. చాలా బెస్ట్ రెజల్యూషన్. అంటే మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటది. ఇంకా ఇది మనకి పంచువల్ డిస్ప్లే రాబోతుంది. పంచువల్ డిస్ప్లే వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. వైడ్ బ్యాండ్ ఎల్ఓ సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా కూడా మనము ఫుల్ హెచ్ లో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది 400 బిలియన్ ప్రాసెసర్ అనమాట. LPDDR5X యూజ్ చేశారు. అలాగే UFS 4.0 రాబోతుంది. మనకి ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్ పెట్టారు అనమాట. ఇంకా మనకి ఈ ప్రాసెసర్ రేట్ విషయానికి వద్దాం. మనకి ఈ ప్రాసెసర్ మేజర్ గా గేమింగ్ అయితే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేయగలదు. మేజర్ గా BGMI ఆడే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. 144 FPS అయితే హ్యాండిల్ చేయగలదు. చాలా బాగుంటది గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. మనకి లార్జెస్ట్ 7300 mm² వేపర్ కూలింగ్ చాంబర్ పెట్టారు అనమాట. తులకా 67 mm² ఇస్తారు. బట్ మనకి ఇక్కడ 7300 mm² అంటే కొంచెం పెద్దదని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఎక్కువ కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది చెప్పొచ్చు. మేజర్ గా గేమింగ్ ఆడేటప్పుడు మనకి హీట్ అనేది చాలా రిమూవ్ చేస్తుంది అనమాట ఈ చాంబర్ అనేది. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15th రాబోతుంది. అలాగే ఆక్సిజన్ వాయిస్ 15th రాబోతుంది. కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. ఈసారి కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. కొంచెం అట్రాక్టివ్ ఉంది అనమాట కెమెరా డిజైన్. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూడండి 15 పెట్టారు. ఈ సోనీ LYT 700 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. మనకి రేర్ కెమెరాలో వేస్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ డెఫినేషన్ కూడా చాలా బెటర్ గా ఉంటది. మేజర్ మనకి వన్ ప్లస్ కెమెరాస్ కూడా కొంచెం బెటర్ ఉంటాయి అనమాట. ఇమేజ్ ప్రాసెసింగ్ అంతా కూడా రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K ఎడిట్ కూడా చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంటది. సెకండ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 8 MB పెట్టారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు. మేజర్ గా ఈ కెమెరాని చాలా మంది యూజ్ చేయరు, బట్ కొన్ని సందర్భాల్లో ఈ కెమెరా యూజ్ అవుతుంది అనమాట. అంటే అల్ట్రా వైడ్ షార్ట్స్, గ్రూప్ ఫోటోస్ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 50 MB పెట్టారు అనమాట. ఇక్కడ కూడా కొంచెం బెటర్ గా అయితే థింక్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా మనకి యాక్చువల్ మనకి ఫ్రంట్ కెమెరాలో పెద్దగా ఎంబీ ఫోకస్ చేయరు, బట్ మనకి ఇక్కడ 50 MB ఉంటుంది కాబట్టి మంచి ఫోటోస్ కవర్ చేయగలం అనమాట. అంటే మంచి హై క్వాలిటీ ఫ్రంట్ ఫోటోస్ అయితే తీయగలదు ఇది. మేజర్ గా గ్రూప్ ఫోటోస్ అలాగే సెల్ఫీస్ తీసుకునే వాళ్ళకి బాగుంటది ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరాలో మనకి HD కూడా సపోర్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ కూడా మనకి 4K వీడియో కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా. మంచి వీడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ రూమర్స్ ప్రకారం చూడైతే 6550 mAh బ్యాటరీ పెట్టారని చెప్తున్నారు. ఇక్కడ 80 watts అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఒక ఫీచర్ అయితే మిస్ చేశారు అనమాట. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఈక్వల్ ఇచ్చింటే చాలా బాగుండేది అనమాట. ఫైనల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసాం అనమాట. ఫ్రెండ్స్, నేనైతే మీకు మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా. ఒకవేళ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చా అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ